హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిలువుడు మాస్టర్ గారైన మంజు మేడం హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారు సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పత్రిజీ గారితో నా మధుర క్షణాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అండి సరిత మేడం, ఫర్ యూ ఛానల్కి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదములు. బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ మాతాజీకి, నా గురువు స్వరూపారాణి గారికి, నేను ధ్యానానికి రావటం కారణమైన పద్మజరాణికి, దీపికాకి కృతజ్ఞతలు. నాకు మీరు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ కూర్చొని వింటున్న ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదములు. మాస్టర్స్, జూమ్లో, యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ధ్యానం అంటే సర్వభోగ కారిణి. మనం ఏదో అనుకుంటాము తెలియక ముందు. ధ్యానం అనుభవాలు. నేను వైజాగ్ ఫస్ట్ మాది. మంజు నా పేరు. 20లో నేను ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలో ధ్యానం అంటే ఏంటి? అప్పుడు చిన్నప్పుడు మా నాన్నగారు చేసేవారు గానీ, ఏదో కళ్ళు మూసుకొని చెయ్యటము అనేది నేను అనుకోవటం, అలాగే అనుకునేదాన్ని. ఇంత వివరంగా మాకు ఎప్పుడూ తెలియలేదు. కానీ 20లో నేనప్పుడు అనారోగ్యంలో, కోవిడ్‌లో ఎంత గందరగోళంలో ఉన్నానంటే అంత గందరగోళంగానే ఉన్నాను. అన్నీ ఉన్నా ఏదో తెలియని బాధ, కోపము, భయము, ప్రతిదీ లేదు అనేది లేకుండా ఉండేదాన్ని. ఒకరోజు కోవిడ్‌లో ఏంటి ఈ లైఫ్ ఇలాగేనా ఇగ? అలాగా ఎళ్లి సముద్రంలో కలిసిపోతే బాగు. అలా పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఇంక పిల్లల్ని గూడా చూడలేనేమో నేను. మేము ఉంటామా? ఉండమా? ఉదయం లేసే వరకల్లా ఇద్దట్లో ఎవరమైనా ఈ కోవిడ్ వల్ల అంటున్నారు. నేనిప్పుడు స్టెంట్స్ ఏయించుకున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఏమనేవారు, చాలా ఇంట్లో ఉన్నా గూడా వస్తుంది. ఈ సెన్సిటివ్ బాడీస్‌కి ఇంక తొందరగా అటాక్ అయిద్దని చెప్పేవారు. ఇంకిదే భయంతో ఉండేదాన్ని. ఒకరోజు ఏమి ఇంకా ధ్యానం లేకపోతే అసలకి మనకేముంటది? ఇంక ఎప్పుడు ఆలోచనలు ఇవే గదా! ఏదైనా చదువుకుంటే చదువుకునేవాళ్ళం, లేకపోతే లేదు. చాలా తక్కువ. ఒకరోజు ఇలాగా పడుకుంటే 11కి నైటు ఏంటో హార్ట్ బీట్ ఎక్కువైనట్టుగా ఏదో తెలియని భయంతోటి అనిపిచ్చింది. పిల్లలు చెప్పారు, "ఎప్పుడు నీకేదనిపించినా మాకు కాల్ చెయ్యమ్మా. హాస్పిటల్‌కి తీసుకెళ్ళే ఏర్పాటు చేస్తామని" ఏదో చెప్పారు. చెయ్యాలా? వద్దా? వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకా అనిపిచ్చేది. కానీ సరే అని, "అమ్మ నాకెందుకో ఏదోలాగా అనిపిస్తుంది" ఇది అంటే, మా పాప అన్నది, "లేదమ్మా నువ్వు ఇయన్నీ వింటున్నావు గాబట్టి భయంతోటి అలాగనిపిస్తంది. నీకు బయటికెళ్ళలేదు. బానే ఉంటావు" అది ఇది అని చెప్పింది. అయినా సరే నాకు ఇది గాలేదు. అప్పుడు మా మనవరాలతో కాసేపు మాట్లాడిచ్చింది. స్కూల్స్ లేవు గాబట్టి ఇంట్లోనే ఉంటది గాబట్టి, కాసేపు మాట్లాడిచ్చాక అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్‌కి నాకు తగ్గింది. తగ్గాక ఇలాగ మా పాప వర్క్ చేసుకుంటుంటే వాళ్ళ దీపిక ఫ్రెండు ఫోను జేసిందంట సడెన్‌గా. చేస్తే మా పాప గూడా బాగా ఏడ్చిందట్టుంది. ఏడిస్తే "ఏంటి పద్మజ అలాగున్నావు" అని అడిగిందంట దీపిక. అంటే మా మదర్ బాగా సఫర్ అయితున్నారు. ఇప్పుడు ఎళ్ళలేము. తీసుకొచ్చుకుందాం అంటే తీసుకురాలేము. ఏంటి వాళ్ళ పరిస్థితని బాగా ఏడ్చేసిందంట. అప్పుడు ఆ దీపిక అన్నావిడ ఆహ్, "సరే ఒక పని చేద్దాము. మమ్మీని మెడిటేషన్ క్లాస్‌లో జాయిన్ చేపిద్దాము. చాలా బావుంటది. వాళ్ళు అక్కడ చాలా అందరూ ధైర్యం చెప్పటం గాని, మాట్లాడటం గాని, మమ్మీకి అక్కడ జనం ఎక్కువున్నట్టుగా అనిపిస్తుంటది. ఏ సమస్య ఉన్నా వాళ్ళు మాట్లాడతారు. మంచిగా ఇదైతారని" చెప్పిందంట.
అవునా! అదేదైనా ఉంటే మరి చేద్దాము అనంటే, అయితే ఇలాగా అప్పుడు యూఎస్‌లో స్వరూపరాణి గారి సిస్టరు మా మాధవి గారు ఉన్నారు. మాధవి గారు. అక్కడ క్లాసులు జరుగుతున్నాయి. తెలుగు క్లాసులు. అయితే అది ఇచ్చిందంట దీపిక. దీపిక ఇస్తే మా పాప నాకు జూమ్ అంటే తెలీదు. అసలు యాప్స్ యాడ్ చేసుకోవటం గూడా తెలీదు. కాపోతే నాకు ఐప్యాడ్, ఐఫోన్ 2 ఉన్నాయి. మా పాప "నువ్వు ఐప్యాడ్ ఆన్ జెయ్యి. నేను ఐఫోన్‌లో ఎలా చేయాలో చేపిస్తాను. హ్మ్. ఎవరిని అడగటానికి గూడా అవకాశం లేదు గదా! ఎవరైనా వచ్చి చేపించుకుందామన్నా రావటానికి ఈల్లేదు." సరే అమ్మా అని ఫస్ట్ సారి జాయిన్ అయింది. జాయిన్ చేసింది. అమ్మో! నాకు అది కష్టం గదా! నాకు ఏమో అసలు ఏమంటారు ఏంటంటే, ఆ టయానికి పాపం తెల్లారుజామున వాళ్ళకి స నైట్ టైము. అయితే నేను గూడా జాయిన్ అయితాలేమ్మా నీకు అని మా పాప గూడా ఆ క్లాస్‌కి జాయిన్ అయింది. జాయిన్ అయ్యి అటెండ్ అయ్యాము. రెండో రోజు ఎట్లుందమ్మా అంటే, "ఆ! ఓకే. బాగా చెప్పారు." అని అన్నాం. రెండోసారి మా పాప వచ్చింది. వచ్చి అడగమంటే, "అమ్మో! నేను అడగను. ఏమని అడగాలో నాకు తెలీదంటే," "ఏం లేదు ఇండియాలో హ్మ్, తెలుగు క్లాసెసు ఎప్పుడుంటాయి? ఇదేంటని అడుగమ్మా" అంటే, "అడగను" అన్నాను. అడగనంటే మా పాపే అడిగింది. హ్మ్. "నేనొస్తాను నువ్వడుగు. అట్లా భయపడితే కష్టమని" అడిగిచ్చింది. అడిగితే స్వరూపరాణి గారన్నారు, "ఈ నాది ఇట్లా 12కి మాకు జూమ్ సెక్షన్ ఉంది నాది. జాయిన్ అవ్వండి" అని అప్పుడు పంపించారు. పంపిస్తే మా పాప నాకు పంపించి ఇది జేసింది. ఆహ్, హ్మ్. ఇవన్నీ జూము ఎలా మ్యూట్ అవ్వాలి, ఎలా వీడియో ఆన్ చేసుకోవాలి అన్నీ నేర్పేసింది. నేర్పేసాక ఇక నేను కంటిన్యూగా జాయిన్ అవుతున్నాను. జాయిన్ అవుతుంటే స్వరూపరాణి గారు ఒకరోజు అడిగారు. "ఏంటి మేడం మీరెక్కడుంటారు? ఏంటి? ఎందుకు జాయిన్ అవుతున్నారు? అసలు ధ్యానం గురించి తెలుసా? లేదా?" అని అడిగారు. అంటే "అసలు ఏం తెలీదు సార్ మేడం" అని నాకు ఇంకా అసలు ఎంత దుఃఖమొచ్చిందంటే అంత బాగా ఏడ్చేశాను. ఏడ్చేస్తే తర్వాత క్లాస్ అయిపోయాక గూడా అందులో ఉన్న సుకన్య గారు, రాధ గారు వీళ్ళు కాల్ జేసి, "అలా ఏడవద్దు, ధైర్యంగా ఉండండి, మెడిసిన్స్ వాడండి, ప్లస్ ఏదైనా ఉంటే మాకు కాల్ జేయండి" అట్లా చెప్పారు. ఆ రోజైతే ఎంత ఆనందంగా అనిపించిందో వాళ్ళలా జెప్పేవరకల్లా. ఓహో! ఇలాగ గూడా ఉంటదా అని చాలా ఇదయ్యాను. రోజు మా పాప క్లాసుల గురించి అడిగేది. "ఏం జెప్తున్నారమ్మా? ఏమన్నా అర్థమైతుందా? నీకెట్లనిపిస్తుంది?" అని అడిగేది. ఏంటో ఎవరో ఒకతని గురించి చెబుతున్నారు. ఆయనది ఫోటో చూపిచ్చారు. గడ్డం ఉంది. అతని గురించి చెబుతున్నారు. ధ్యానం అంటే మరి ఏంటి అని నేను మా పాపని కూడా అడిగితే, అమ్మా అతనే ఈ సంస్థకి అంతటికి ఇది పత్రిజీ గారు. ఇలాగ అంటే, అదే చెప్పారు పత్రిజీ గారని గాని, నాకేమో అర్థం కావట్లేదు పద్మజ అంటే, నీకు క్లాసులు వింటూ ఉంటే అర్థమైతది. చాలా బావుంటది. ఎలా అనిపిస్తుందంటే, కళ్ళు మూసుకొని కూర్చుంటే బానే ఉంది గానీ, అది ఏంటో అర్థం కావట్లేదు నాకు అనన్నాను. అంటే అర్థమైతదా అది అన్నాను. అలాగా నేను రోజు హ్మ్, చేసుకోవటం ప్లస్ ఏదో ఒక కొత్త శక్తిలాగా భయం పోవటం, మాట్లాడాలంటే నాకు మాట కూడా క్లియర్ రాకపోయేదనమాట. ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు, స్టెంట్స్ ఏసినప్పుడు. అప్పటికి 1 ఇయర్ నేను కరెక్ట్‌గా జాయిన్ అయింది. ఇంకా చెయ్యి నొప్పి ఆహ్, ఈ ఈ లెఫ్ట్‌గా అయి కనబడపోయేది క్లియర్‌గా. అలాగా ఉండి ఏదో చెప్తున్నారు, చేస్తున్నానన్నట్టుగా నేను ఇంకా అలాగనుకున్నాను. అయ్యాక సడెన్‌గా స్వరూపారాణి గారు 21 డేస్ నేను ఒక ఫార్ములా చెప్తాను. అలాగ గూడా ఉంటదా అనుకున్నాను. ఆవిడ చెప్పారు. చెప్పి మళ్ళీ అది మీరు కరెక్ట్‌గా చేసుకొని మీరు గమనించుకోండి అనన్నారు. కరెక్ట్‌గా నేను మేడం చెప్పారు. నేనైతే కరెక్ట్ ఫాలో అయ్యాను. ఎందుకంటే కొత్త మళ్ళీ ప్లస్సు ఆహ్, మనది మనమే క్లియర్ జేసుకోవాలి అని అన్నారు గాబట్టి, నేను ఆటోమేటిక్‌గా మాస్టర్స్ వస్తది. ఆ మేడమే చెప్పారు. అది మేము జేసాము అంతే. అది చేసిన అని ఇంకా చేశాను. చేశాక అసలుగా ఆటోమేటిక్‌గా చెయ్యి పని జేయటం స్టార్ట్ అయిపోయింది. నొప్పి లేదు, ఏమి లేదు. అప్పటికి నేను ఇంకా ఏమి చేయలేకపోయేదాన్ని. వంట గూడా చేసుకోలేకపోయేదాన్ని. అలాంటిది ఆటోమేటిక్‌గా నాకు ఈ క కన్ను నాకు మేడం ఫస్ట్ ఏం జెప్పారంటే పిరమిడ్ పిల్లో ఒకటి తెప్పించుకోమన్నారు. ఆహ్, హ్మ్, ఐ పిరమిడ్ ఒకటి తెప్పించుకోమన్నారు. ప్లస్ 'ధ్యాన్ జగత్' బుక్ ఒకటి తెప్పించుకొని చదువుతుండండి మీకు అర్థమైద్ది అన్నారు. నేను వెంటనే అదే నెలలో నేను వెంటనే 3 పిరమిడ్ ఒకటి చేశాను. ఇగ ఈ 3 మంత్స్ వచ్చేవరకల్లా
అసలు పూర్తిగా అన్నీ ఏమీ లేనట్టుగా నాకు నాకు నేను అనారోగ్యంలో ఉండి బయటపడ్డాననేది కూడా గుర్తు లేకుండా అయిపోయింది. అలాగే చేశారు ఖచ్చితంగా. అప్పుడు నాకింకా అర్థమవటం ఇదైతుంది. అంతలోకి దీపిక ఏం జేసిందంటే అది గూడా అవుతూ మీరు కాంతి ధ్యానం అని శ్రీకాంత్ గారు, కరీంనగర్ సారు చెప్తున్నారు. అది గూడా చేసుకోండి ఆంటీ ఇంకా క్లియర్ అయితది అని చెప్పి లింక్ పంపించింది. పాపం నా గురించి గూడా దీపిక జాయిన్ అయిపోయింది. జాయిన్ అయింది. ఇదైంది. ఆ దాంట్లోకి జాయిన్ అయితే నా కళ్ళల్లో ఉంచి కాంతులు వస్తున్నట్టుగా, వస్తున్నట్టుగా కళ్ళు మూసుకుంటే కాంతే. తెలీదు నాకసలుగా ఇంకప్పటికి ఆయన జెప్పింది తెలీదు, ఇది తెలీదు. ఆ రోజు హ్మ్, సార్‌ని అడగమంటే అడిగాను. "ఏంటి సార్ ఇలాగ మరి నాకు కళ్ళు మూసుకుంటే కాంతుల్లాగా కనబడుతుంది. చీకటనేదే తెలియట్లేదు. ఇట్లా మొత్తం ఇదేంటంటే చాలా మంచిది. పోయిన జన్మలో మీరు ధ్యానం బాగా చేసుంటారు. ఇంకా మీ కర్మ ఇదైతది" అని చెప్పారు. చెప్పాక నాకిట్లా అనారోగ్యంగాతో ఉన్నాను గదా! మరి ఏదంటే మీరు అంతసేపు కూర్చోలేకపోతే గూడా 3 అవర్స్ చెప్పిచ్చేవారు. కూర్చోలేకపోతే మీరు అలాగే ఇట్లా పడుకొని చేసుకోండి. శ్వాస మీదనే ధ్యాసుంచి అని చెప్పారు. కానీ ఒక్కరోజు కూడా పడుకోలేదు నేను. కూర్చొనే చేసుకున్నాను. చేసుకున్నాను ఇలాగ ఇదైతుంది. ఒకరోజు సారు సడెన్‌గా ఏమన్నారంటే, "మంజు మేడం" అని పిలిచారు. నన్ను కాదులే అనుకున్నాను. పలకలేదు. ఆన్ జేసుకోలేదు. రెండోసారి పిలిసారు. అయినా ఆన్ జేసుకోలేదు. ఏం మాట్లాడాల్సొస్తదో సారు అంటే కొత్త గదా! ఇంకా ఇదని. అయితే మా పాపతో దీపిక జెప్పిందంట. "మమ్మీ అసలు పిలిచినా పలకట్లేదేంటి" అని అడిగింది. మా పాప అడిగిందండి. "ఎందుకమ్మా పిలిసారంట గదా! అలాగ ఉండకూడదు. నీకు నచ్చిందే చెప్పు. ఇందులో ఏమి లేదు. రియల్‌గా హ్మ్, మాట్లాడు" అనంటే ఏమో ఏమడుగుతారో ఏమన్నా అడిగితే చెప్పలేనేమోనని నేను ఆన్ జేసుకోలేదని చెప్పాను. లేదు ఆన్ చేసుకో అమ్మా అట్లా వద్దు అని చెప్పింది. సరే అని తెల్లారి ఏమన్నారు మళ్ళీ పిలిసారు. పిలిసి మీరు మండే క్లాస్ చెప్పాలి అన్నారు. ఇదేంటి ఈయన అట్లా అంటారు? నాకు అసలు తెలీదు. ఏం చెప్పాలో తెలీదు. అసలు అప్పటిదాకా క్లాసులు చెప్తాము, మేము చెప్తాము, మేమిదేం కాదు. ఓన్లీ మేము ధ్యానం చేసుకోవటమే అని తెలుసనమాట. అదేంటి సార్ నాకు రాదుగా సార్ అసలుకి ఏం తెలీదు సార్ అంటే, వస్తది మీరు చెప్తారు అన్నారు. వామ్మో! ఇదేంటి ఇట్లా అంటున్నారు అనుకోని, లేదు సార్ నేనసలు చెప్పలేను సార్. నాకు అది మాట్లాడటమే రాదు సార్ అంటే, మాట్లాడతారు వస్తది అని జెప్పారు. అని ఇంకొక లక్ష్మి మేడం అని ఉంటే, మీరు సపోర్ట్ ఇవ్వండి. ఆవిడ ఎప్పుడైతే చెప్పడం ఆపితే అప్పుడు మీరు చెప్తురు గాని అన్నారు. నేను వెంటనే మా క్లాస్‌లో స్వరూపరాణి గారికి చెప్పాను. మేడం ఇలాగ అంటున్నారు. నాకేం రాదు గదా! ఎట్లా చెప్పాలి అనంటే, మేడం కొన్ని పాయింట్స్ ఇచ్చి ఇలా చెప్పండి. ఏం కాదు అట్లా చెప్తే అది ఆయన చెప్పాలని గాదు. వారికి మాస్టర్స్ పంపిస్తేనే వారు చెప్తారు. మీరు చెప్పగలుగుతున్నారు గాబట్టి చెప్పుంటారు అని మేడం గూడా నాకు సపోర్ట్ ఇచ్చారు. సరే అని చెప్పాను. చెప్తే నేను కళ్ళు మూసుకుంటే అసలు నాకు తెలీదు ధ్యానం గురించి ఏంటేంటో పాలగుంతలు అన్నీ చెప్పానంట. మేడం చెప్పినవి గూడా నేను చెప్పకుండా ఏయేయో చెప్పానంట. చెప్పేసి పూర్తి చేశాను. అప్పుడు మేడం అన్నారు, "మీరు ఇంకా మంచి ఆ ధ్యానం చేసి సాధన మంచి ఫలితం పొందారు. మీరు ఇక్కడ క్లాస్‌లో గూడా చెప్పండి. ఇంకా మీకు అభివృద్ధి అయిద్ది తెలుస్తుంటది" అని అట్లా మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టి ఇదయ్యాక మా క్లాస్‌లో సీతాయనం ముక్కు స్టార్ట్ జేశాము. చేస్తే అప్పుడు నేను ఎమ్మటే తెప్పించుకొని సీతాయనం చదివేప్పుడు గూడా నేను మా బాబుకి, మా పాపకి చదివి వినిపించి ఇట్లయినా చదివేది ఇలాగేనా అని చదివేదాన్ని. అంటే అవునమ్మా అని ఫుల్ స్టాపు, కామన్ ఉన్న కాడ ఆపాలి. ఎందుకంటే నువ్వు చెప్తున్నావు వాళ్ళు వింటున్నారు అనేదైతే అప్పుడు అర్థమైతదని అట్లా చెప్పి చేశారు. అలా జరుగుతుంది. జరుగుతుంటే ఒకరోజు మేడము ఏమన్నారంటే ప్రతి సండే కపుల్స్ మెడిటేషన్ చేపిద్దాము. అందరు కపుల్స్‌ని తీసుకొని రండి అని చెప్పారు. అయితే ఒకరోజు సండే నేను జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే కపుల్స్ మా వారు వినరు, కూర్చోలేరు అని నేనేం చేశాను, ఆ రోజు జాయిన్ అవ్వకపోతే మా హస్బెండ్ అడిగారు, "ఏంటి ధ్యానం క్లాసు టైం అయింది గదా! ఇవాళ కూర్చోవట్లేదే?" అని అడిగారు. అంటే నేను అనుభరాల్ని ఈరోజు కూర్చోకూడదు ఇయ్యాలంటే అదేమి అన్నారు. అంటే హస్బెండ్స్‌తో రమ్మన్నారు. మరి మీరు కూర్చోలేరు గదా! అందుకే నేను వీడియో గూడా ఆన్ జేసుకోమన్నారు. మరి మీరు కూర్చోలేరు గదా! అందుకే నేను ఎళ్ళట్లేదు క్లాస్‌కి అని అన్నాను. అంటే సరే నేను ట్రై జేస్తాను. కూర్చోగలిగినంత సేపు రోజు నేను జేసేటప్పుడు ఆయనకి మంచిగా అనిపిస్తుందంట. చూస్తున్నాను గదా! చూస్తాను నేను గూడా ట్రై జేస్తానని
కూర్చున్నారు. అయితే కూర్చొని నా పక్కన ప్లస్ మీకు ఎప్పుడైతే నన్ను డిస్టర్బెన్స్ చేయకుండా మీరు కామ్‌గా బయటికెళ్ళండి అన్న వారు 45 మినిట్స్ కూర్చోగలిగారు. కూర్చోగలిగి ఎంత మంచిగా అనిపించింది. ఆయనకొచ్చిన అనుభవం గూడా మేడంకి షేర్ చేసుకున్నారు. చాలా బాగా హ్యాపీ అయ్యాము. అయ్యాక అలాగా 2 క్లాసులు ఖచ్చితంగా ఈ జూమ్ క్లాసు ఆహ్, హ్మ్, మన శ్రీధర్ సార్ క్లాసు 2 ఖచ్చితంగా నేను అటెండ్ అయ్యి, అసలకింక టైం సరిపోకపోయేదన్నట్టుగా 3 అవర్స్ అది. ఉదయం 11 నుంచి 1:30, 2కి అలాగ చేసుకుంటూ, ఈ ధ్యాన్ జగత్ బుక్ చేసుకుంటూ ఇలాగా ఇదయ్యాను. అయ్యాక శ్రీకాంత్ సార్ ఏం జెప్పారంటే, నైట్ పడుకునేటప్పుడు గూడా మీరు శ్వాస మీద ధ్యాస బెట్టి, నేను ధ్యానం స్థితిలోకి వెళ్తున్నాను, యోగ నిద్రలోకి వెళ్తున్నాను అనుకుంటూ అలా పడుకోమన్నారు. అలాగే రోజు పడుకుంటున్నాను. ఒకరోజు ఏమైందంటే, అలాగ కళ్ళు మూసుకొని ఇలా అనుకుంటున్నాను. ఎంతో సేపు గాలేదు. కానీ ఎక్కడికో ఎళ్ళిపోయాను. ఎళ్ళిపోయితే నా ఎడమ కాలు బొటన వేలు ఒక పామొచ్చి కరిసేసింది. ఎంత పెద్ద పామంటే అంత పెద్ద పాము. కరిస్తే సడెన్‌గా లేసేసాను. లేచి చూసుకుంటే నా కాలు ఎంత నొప్పి, నొప్పి చూసుకున్నాను. ఎక్కడా ఏమి లేదు. ఏంటి కరిసినట్టుగా అనిపించిందని దబ్బా దబ్బా లేసి మంచం కింద, కిటికీలు అన్నీ అబ్జర్వ్ చేశాను. ఏమి లేదు. ఇగ ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఈ ఈ ఎడమ కాలు ఫింగర్ మట్టికి నొప్పి ఉంది. ఇంక మంచినీళ్ళు తాగి అలా పడుకున్నాను. పడుకొని మార్నింగే లేసి సార్‌కి, స్వరూపరాణి గారికి ఇద్దరికి కాల్స్ చేశాను. సార్‌కి చేశాను. సార్‌కి చేస్తే, "మీ హార్ట్‌లో ఏదో బ్లాక్ ఉంది. ఒక హాస్టల్ మాస్టరొచ్చి మీకు సర్జరీ చేశారు." అంటే నాకప్పటికి హాస్టల్ మాస్టర్స్ తెలీదు. ఇట్లా సర్జరీ చేస్తారని తెలీదు. అన్నారు. మేడంకి మళ్ళీ అడిగాను. "మేడం ఇలా వచ్చింది నాకు మరి ఏంటి ఇలాగంటే, చాలా మంచిది మీకు సర్జరీ అయింది. హాస్టల్ మాస్టర్స్ వచ్చారు" అనన్నారు. ఓహ్! ఇట్లుంటదా అని అనుకున్నాను. అది 3 డేస్ ఉంది నాకు నొప్పి. తర్వాత 3 డేస్ అయ్యాక ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోయింది. ఇంక అప్పటి నుంచి హెల్త్ బాగుండటం అన్నీ బాగున్నాయి. మా వారు కూడా ఇంక అలా కూర్చోవటం, మెడిటేషన్ చేసుకోవటం సరిపోతుంది. మా వారికి వెరికోస్ ఉన్నాయి. వెరికోస్ ఉంటే ఆ టైంలో కోవిడ్ టైం గదా! బాగా బాధపడుతుంటే ఫోటోలు తీసి పెడుతుంటే పిల్లలకి ఇప్పుడు సర్జరీ చేయాలి అని అన్నారు డాక్టర్‌ని కనుక్కుంటే, "ఇప్పుడు అవ్వదు గదమ్మా! నీ వల్ల అవ్వదు. మేము వచ్చినప్పుడు చేపిస్తాము" అని ఆహ్, ఆన్‌లైన్‌లో డాక్టర్‌ని కన్సల్ట్ చేసి చూపిచ్చి డాక్టర్ గారిని అడిగితే సాక్స్ అవి ఇచ్చి, మరి తప్పదు బాధ అనుభవించాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మరి చేపించుకోలేనంటున్నారు గాబట్టి లేజర్ ట్రీట్‌మెంట్ చెయ్యాలి అని చెప్పారు. మరేం జేస్తామని ఇంక అలాగా మేము మందులు ఇవి వాడుకుంటూ ఉంటున్నాము. రోజు మెడిటేషన్ జేసుకుంటున్నారు. పిల్లలు జెప్పారు. "చూడు మమ్మీ ఇట్లా జేసుకోబట్టి మంచిగా అయింది గదా! నువ్వు గూడా జేసుకో డాడీ" అంటే, ఇంకా మేడం ఆ రోజు అన్న కాడ నుంచి చేసుకుంటున్నారు. చేస్తూ చేస్తూ ఒకరోజు మధ్యాహ్నం 1 గంటకి ఖచ్చితంగా మెడిటేషన్ జేసి భోజనం ఆయనే నన్ను గూడా ఇబ్బంది పెట్టకుండా ఆయనే పెట్టుకొని తిని పడుకుంటారు. నేను 3 గంటలకి శ్రీధర్ సారు క్లాసు జాయిన్ అయిపోతాను. అయితే ఒకరోజు నేను క్లాస్‌లో ఉన్నాను. పడుకున్నతను ఎలాగా ఉక్కిరిబిక్కిరవుతూ లేసొచ్చారు. లేసొచ్చి, "ఏంటి నాకు సర్జరీ అయిపోయింది. కాళ్ళకి సర్జరీ అయిపోయింది. చూడు చూడని" అసలకదొక ట్రాన్స్‌లో చెప్తున్నారు. ఏంటండి కంగారు పడకండి, కంగారు పడకండని మంచినీళ్ళిచ్చి, ఏం జరిగిందేంటంటే, పొట్టి పొట్టిగా ఉన్నవాళ్ళు నలుగురు వచ్చి, నా 2 కాళ్ళకి చేసేశారు సర్జరీ. అయిపోయింది సర్జరీ. బాధ లేదు నీకు అని చెప్పారు అనన్నారు. అప్పుడు ఇంక నేను మాకు తెలీదు గదా! మేడంతో అంటే, "హాస్టల్ మాస్టర్ సర్జరీ అయిపోయింది మీ వారికి భయపడకండి" అది ఇదని అప్పుడు చెప్పారు. చెప్పాక 1 వీక్‌కి ఇంతింత మా వారు వైట్‌గా ఉంటారు. వైట్ మీద ఈ మచ్చలు ఎట్లా కనిపించాయంటే ఇంతింత మచ్చల్లాగా కనిపించాయి. మొత్తం పోయినాయి. పూర్తిగా పోయి బాధ, దురద తగ్గటం తగ్గిపోయింది. హమ్మా! ఎంత రిలీఫొచ్చిందనుకోని ఇంక ఆయన గూడా చేయటం అట్లా మొదలుపెట్టారు. మొదలుపెట్టి అలాగా చేసుకుంటున్నాం. అలాగా ఇదైతుంది. చేసుకొని ఇదైతుంటే ఒకరోజు ఇంక మేడం క్లాసు నాకింక ఇదే ఇగ నాకింకేమి లేదు. ఎందుకంటే కోవిడ్ గాబట్టి ఇది. ఎవరితో ఇగ ఫోను మాట్లాడటం ఇంక అన్నీ మానేసుకొని ధ్యానం, ధ్యానం, ధ్యానం చేస్తూ బుక్స్ చదువుకుంటూ కొంచెం కొంచెం
అన్నీ ఇంకా బాగా దీంట్లో ఇదైపోయాను. అయిపోయాక ఒకరోజు మేడంని అడిగాను. మేడం ఇప్పుడు నాకు అడగాలో అడగకూడదో తెలీదు. ఆహ్, మా కోడలు కడుపుతో ఉండొచ్చా? అది కోరుకోవచ్చా నేను ధ్యానంలో అని అన్నాను. అంటే మీరు బాగా ధ్యానం చేసుకుంటున్నారుగా ఏదనుకుంటే అది అయితది అనుకోండి. ఏముంది సంకల్పం చేసుకోవడం తప్పులేదని మేడం జెప్పారు. మేడం జెప్పాక రోజు ఉదయం ఏమైందో నైట్ మా క్లాసు ఏమైందనేది మా పాప రోజు అడిగేది. అడిగితే మా పాపతో ఇలా "పద్మజ, పద్మజ మేడం నేనిలా అడిగాను. అడగొచ్చో, అడగకూడదో తెలీదు గానీ అడిగానంటే" నవ్వింది. నవ్వితే ఇదేంటి ఇది గూడా ఏం చెప్పకుండా నవ్వుతుందని ఊరుకున్నాను. ఊరుకుంటే ఎప్పుడు మా బాబు నైట్ జేయడు. అక్క నైట్ జేస్తది. తమ్ముడు మార్నింగ్ జేసేలాగా బెట్టుకున్నారు. కొంచెం కాలక్షేపం అయితది వాళ్ళకన్నట్టుగా. అయితే నైటు జేసిండు. ఇదేంటి ఇప్పుడు జేశాడు? ఏంటి నాన్న ఇప్పుడు జేశావు? అన్నా. ఆ! ఊరికేనమ్మా ఎలా ఉన్నారు? ఏంటి? డ్యాడీ ఏం జేస్తున్నారు? అంటే డ్యాడీ పడుకుని పోయారు అన్నాను. ఓకే. ఓకే. అని అన్నాడు. ఇంగంతే. ఏం చెప్పలేదు. మళ్ళీ తెల్లారి పొద్దున వాడి టయానికి వాడు చేశాడు. చేసి డ్యాడీ ఎక్కడున్నారంటే, "ఎందుకురా డ్యాడీని అడుగుతున్నావు" అనని ఇంకా పక్కకెళ్ళాను టిఫిన్ చేస్తాను దగ్గరికి. ఎళ్తే "ఏం లేదు." నేను అప్పటికే అన్నాను. డ్యాడీని అడిగితే, "ఏంటి రాత్రి చేసినావు? ఏమన్నా విశేషమా? నాయనమ్మ, తాతయ్య ఏమన్నా అయితున్నామా?" అని అన్నాను. లేదు డ్యాడీ దగ్గరికి రా నువ్వు చెప్తాను" అన్నాడు. సరే అని వచ్చాను. వచ్చాక, "అవునమ్మా నాయనమ్మ, తాతయ్య ఎట్లా కనుక్కున్నావు? నువ్వెలా అడుగుతున్నావు?" అని ఎమ్మటే వాళ్ళ అక్కకి ఫోను చేస్తే, "నువ్వు చెప్పినవా అక్క?" అంటే, "లేదు మమ్మీ రాత్రే నన్నడిగింది. ఇలాగ మేడంని అడుగుతాను అని అడిగినానని చెప్పింది" అనంటే, "ఓహ్! ధ్యానంలోనే తెలిసిపోయిందేమో మమ్మీకని" మా పాప కూడా అట్లా అన్నది. అన్నాక చెప్పాడు. చాలా నేను అప్పుడు మేడంని అడిగాను. "మేడం ఇప్పుడు మా కోడలు ప్రెగ్నెన్సీతో ఉంది గదా! ఎలాగా? ఏమన్నా చెప్పొచ్చా? ఏం చెయ్యాలి?" అది ఇది అని అడిగితే, "ధ్యానం చేసుకోమనండి. మీరు కూడా కనెక్ట్ అవ్వచ్చు బేబీతోటి." అలాగని అన్నీ మామూలుగా చెప్పారు. చెప్తే సరే అని మా కోడలు కడుపులో తిప్పేది ఇదనేది, "ఆంటీ మీతో మాట్లాడుతుంటే నాకు మంచిగానే ఉంటుంది" అనేది. అయితే సరే అని అట్లా రోజు మాట్లాడుకునేవాళ్ళం. అయితే ఒకరోజు నేను ధ్యానం చేస్తుంటే బాబు నేనిట్లా ఎగరేస్తే వాడు నవ్వుతున్నట్టుగా నాకు కనిపించాడు. ఎమ్మటే పిల్లలకి చెప్పాను. క్లాస్‌లో గూడా జెప్పాను. ఇట్లా నాకు చూసాను బాబుని ఇలాగా అని. అప్పటికి అక్కడ యూఎస్‌లో కన్ఫర్మ్ జేస్తారు గదా! పాప, బాబు అని చెప్తారు. చెప్తే నేను వాళ్ళకి అది చెప్పకముందే నేను జెప్పాను. బాబే పుడతాడు. ప్లస్ ఇలాగుంటాడు. ఇలా ఫేసు అని అన్నీ చెప్పాను. అది అయ్యాక 1 వీక్‌కి రిజల్ట్ చెప్పారు. బాబని చెప్పారు. అసలకింక నాకైతే ఎంత ఇంకా, ఇంకా నేను చెయ్యాలి, సాధించుకోవాలి. నాకు నేను ఎవ్వరిని మనం ఇప్పుడు ఇదుంది గదా! భగవద్గీతలో గనక ఇది ఇప్పుడు నాకు ధ్యానం ఏది ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యతమనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ఎవరికి వారే ఆత్మోద్ధరణం చేసుకోవాలి. కానీ ఆత్మ పతనం చేసుకోకూడదు. ఆత్మకు ఆత్మయే బంధువు. ఆత్మయే శత్రువు కూడా అయి ఉంది. అని నాకు మనకి మనమే నిజంగా ఎవరో వచ్చి ఉద్ధరిస్తారు. ఎవరో ఏది జేస్తారు. ఈ ధ్యాన సాధన వల్ల నాకు నేనే ఇన్ని రోజులు తెలియకో, తెలిసో పాపాలో, పుణ్యాలో చేసుకున్నాం. ఇప్పుడు ఈ మనకి ఆ పరమాత్ముడు అందించిన ఈ ధ్యాన సాధనని నేను ఖచ్చితంగా చెయ్యాలి అని. అలాగా ఇదైతుంటే అలా నెలలు నిండాయి. మేము కనెక్ట్ అవ్వటం, ఇది క్లాసులు జరగటం అలా ఇదైంది. ఆహ్, నెలలొచ్చినాయి. బాబు ఆ రోజు గూడా నేను మా కోడలు హాస్పిటల్‌లో జాయిన్ అయిన కాడ్నుంచి మంచి జ్ఞాని పుట్టాలి. ప్లస్ నార్మల్ డెలివరీ అవ్వాలని నేను మెడిటేషన్‌లోనే కూర్చున్నాను. నార్మల్ డెలివరీ అయింది. వాడు పుట్టంగానే ధ్యాన ముద్రేసుకున్నాడు. అసలు డాక్టర్స్ గూడా ఆశ్చర్యపోయి అడిగారంట మా బాబుని. అంటే ఇట్లా మా మదరు కొత్తగా ఇట్లా ధ్యానం చేస్తుంది. ఇలాగ ఇదయిందని. ప్లస్ అక్కడ ఫోటో తీస్తే సెలూన్ బాటిల్ పెట్టేది. అది త్రిశూలంలాగా గూడా పడింది ఫోటోలో. ఇంక నాకైతే ఎంత ఇది చాలా హ్యాపీ అయ్యాను. వాడు గూడా ఎంత అసలకి ఇప్పటికి వాడు ఒక జ్ఞానే. అలాగా. నానమ్మ అంటే ఎంత పొంగిపోతాడో, తాతన్నానా ఎక్కువ చూడకపోయినా ఇదైనా. ఫస్ట్ రాంగానే గూడా ఇట్లా చేతులు ఇయ్యంగానే వచ్చేసిండు నా దగ్గరికి.
అంత కనెక్ట్ అయిపోయాననమాట. అది నేనిక్కడ నుండి అక్కడున్నా గూడా నాకేమనిపించిందంటే, ఓహో! ధ్యానం వల్లే అని చాలా హ్యాపీ అయ్యాను. ప్రతి దానికి నాకు అనుభవాలొస్తాయి అనన్నారు గానీ, నాకు నిజంగా అనుభవం అయ్యి తెలుసుకోగలిగాను. అలా జరుగుతుంది. అలా జరుగుతున్నాగా ఒకరోజు ధ్యానం చేస్తుంటే, హైదరాబాద్ వెళ్ళిపోండి అని నాకు ఏదో ఒక అప్పుడు నాకింక తెలీదు ఇన్నర్ వాయిస్ వస్తది ఇయని. అలాగా అనిపిస్తుంది. ఆ నైటు ఏం జేశాను మా బాబుని, "హైదరాబాద్ ఎళ్ళిపోయామమ్మ మేము వైజాగ్ నుంచి. ఇక్కడ ఎందుకో నాకు ఉండాలనిపించట్లేదు" అన్నాను. "అవునా అమ్మ! నీ ఇష్టం. నీకెక్కడ అనిపిస్తే అక్కడ ఎళ్ళిపోదురు గానీ, ఈ కోవిడ్ తగ్గి మేమొచ్చాక నిన్ను షిఫ్ట్ జేస్తాము" అనంది. అంటే మీరొచ్చి ఇదయ్యేదాకనా అని సరే ఓకే అన్నాను. అప్పుడు కరెక్ట్ కోవిడ్ తగ్గింది. హ్మ్. ఈ ఫ్లైట్‌లు ఇయి నడుస్తున్నాయి. ఇదయితున్నాయి. తర్వాత మళ్ళీ ఒకరోజు అడిగాను. "నువ్వొచ్చాను 3 వారాల్లో మమ్మల్ని షిఫ్ట్ చేయటం సరిపోద్ది గదా! ఈలోపు మేము ఎళ్ళటానికి అవ్వదా?" అని అడిగాను. అంటే, "మరి నువ్వన్నీ చేసుకోవాలి గదా! అన్నీ జేయాలి గదా! లాకరని ఇయన్నీ అన్నీ చేసుకోవాలి గదా!" అనంటే, "ఏమో చూద్దాం ట్రై చేద్దాము. నేను జాగ్రత్తగా ఎళ్తాను" అని అన్నీ అసలు అసలు మాకు ఎట్లయిపోయినాయో అలాగయిపోయినాయి పనులన్నీ. అయిపోయి మా పాప రాకముందే మేలో అన్నీ ఆహ్, సామాన్లన్నీ పంపించేసుకొని మేము వచ్చేసాం. వచ్చేసి ఒక ఫ్రెండ్ ద్వారా ఒక అపార్ట్‌మెంట్‌లో దిగాము. దిగితే అక్కడ మంచిగా అన్నీ అందరూ అసలకి కొత్త ఇల్లు మారాలంటేనే మనకి ఒక పెద్ద సమస్యలాగుంటది. అలా గాకుండా ఒక ఊరు మారినా గూడా మాకేమీ అనిపియలేదు. చాలా హ్యాపీ అనిపించింది. అలా ఇదయ్యాం. మా పాప 1 మంత్‌కే వచ్చేసింది. 1 మంత్‌కొచ్చేసి వాళ్ళకి నచ్చలేదు ఆ హౌసు. నచ్చకపోతే సరే అని మా అల్లుడు గారు ఇక్కడ వాళ్ళ బాబాయ్ వాళ్ళుంటే ఇప్పుడు మేము ఉంటున్న దగ్గరికొచ్చారు. వచ్చేసి ఇది నచ్చి ఇక్కడ కొనేస్తాను అన్నారు. అంటే కొనొద్దు మనం రెంట్‌కుందాము. ఎందుకంటే ఇక్కడ గూడా ఎలా ఉంటదో తెలీదు గదా! అనన్నా. సరే అని సాయంకాలం చూడటానికి రమ్మంటే నేను రాంగానే పెద్ద బుద్ధుడి విగ్రహం ఉంది మా అపార్ట్‌మెంట్‌లో. ఓహో! ఇలా జూపిచ్చారా? అని ఎమ్మటే మా పాప షిఫ్టింగ్ జేపిచ్చి ఎళ్ళింది. అయితే నేను వైజాగ్‌లో ఉన్నప్పుడు పత్రిజీ గారి గురించి రోజు అడుగుతుండేదాన్ని గదా! ఒకరోజు నాకు పత్రిజీ గారు మా ఇంటికొచ్చి దివాన్ కాట్ మీద కూర్చున్నట్టు వచ్చింది. కల. మేడంనడిగారు. మేడం ఇలాగ వైట్ డ్రెస్ ఏసుకొని ఇలాగొచ్చారు. ఇట్లా దివాన్ కాట్ మీద కూర్చున్నారంటే, మీరు సార్‌ని చూడాలని తపన పడుతున్నారు గాబట్టి గురువులొస్తారు. మంచి ఇదే అన్నారు. అప్పుడే అరకులోయకి వస్తున్నట్టు తెలిసింది నాకు. వైజాగ్‌లో. తెలిస్తే మా పాపనడిగాను, "ఇట్లా అరకు దగ్గరికొస్తున్నారంటమ్మా. ఏముంది కారులో బోయి కార్‌లో చూసుకొని ఎమ్మటే వచ్చేస్తాను." ఇదంటే, "అమ్మ ప్లీజ్ నువ్వడగొద్దు. మేము వద్దని చెప్పొద్దు. ఎందుకంటే కోవిడు బాగా ఇదిగుంది. మీరు వెళ్ళొద్దు. జాగ్రత్తలుండాలి" అని అంది. సరే ఎందుకు చెప్తుందనలే సరే అని అనుకున్నా. "నీకెందుకు నేనొచ్చినప్పుడు పత్రిజీ గారిని చూపిచ్చే బాధ్యత నాది. ఎక్కడున్నా సరే తీసుకెళ్తా. బెంగుళూరులో ఉన్నా, కడతాల్లో ఉన్నా, కడతాలు పిరమిడను, పత్రిజీ గారిని చూపిచ్చే నేను ఇండియా మళ్ళీ ఎళ్ళిపోతాను" అని మా పాప మాటిచ్చింది నాకు. సరేలే అని ఇదయింది. మేము హైదరాబాద్ రావటం, పాప రావటం ఇట్లా మారటం ఇదయింది. ఎప్పుడైతే ఈ కొత్తింట్లోకి మారామో హ్మ్. కడతాల్ పిరమిడ్‌కెళ్దాము. పిరమిడ్‌కెళ్ళాక సారెక్కడుంది కనుక్కొని నేను తీసుకెళ్తానులే అనంది. మేము కడతాలు ఎళ్ళాము చూడటానికి పిరమిడ్. పిరమిడ్‌లో ధ్యానం జేసుకొని చాలా బాగా హ్యా ఎంత అసలు పిరమిడ్ ధ్యానం అంటే అంత ఇది ఉంటదా అన్నట్లు నాకు ఆ వైబ్రేషన్స్ అయ్యి బాగా తెలిసింది. కిందకి దిగి వచ్చాక అక్కడ సెక్యూరిటీని అడిగింది. మా పాప సార్ ఎక్కడున్నారిప్పుడు అని అడిగింది. అంటే విల్లాలో ఉన్నారని జెప్పారు. విల్లాలో ఉన్నారు అనే వరకల్లా ఎంత ఆశ్చర్యం వేసింది. అమ్మ పోన్లే ఇక్కడే ఉన్నారంట సారు చూసి ఎళ్దాంలే అనంటే వేరే వాళ్ళని అడిగితే లడఖ్ హ్మ్. ట్రెక్కింగ్‌కెళ్ళొచ్చారు. సార్ రెస్ట్ తీసుకుంటున్నారు అని అన్నారు. అంటే, అయ్యో! అవునా! మరి ఏమన్నా అవకాశం ఉండదంటే, మా పాప విల్లాకెళ్ళి ఎళ్దాం, చూద్దాం ఏమన్నా అవకాశం ఉంటే చూద్దాం, లేతే లేదు అనంటే అటెళ్ళిపోయాం. ఎళ్ళిపోతే అక్కడ ఒకళ్ళు ఉండి ఏంటి మేడం అని అడిగారు. అంటే, ఇట్లా సార్ ఉన్నారంట కదా! చూద్దామని వచ్చాము అని మా పాప చెప్తే, లేదు సారు
రెస్ట్ తీసుకుంటున్నారు" అని అన్నారు. అవునా అని ఇంక మరి అట్లా అన్నప్పుడు మనం ఏమి తర్జన భర్జన చేయకూడదు గదా! అని ఊరుకున్నాం. ఊరుకునే వరకు ఇంకొకతను ఎవరో వచ్చారు. వచ్చి "ఎక్కడి నుంచొచ్చారు?" అని అడిగారు. మా పాపేమో "మమ్మీ హైదరాబాద్‌లోనే ఉంటారు. నేను ఇట్లా యూఎస్ అంటే ఎళ్ళిపోతున్నాను. మా మమ్మీ చూపెడదామని" అనంటే, "అయితే ఒక నంబర్ ఇస్తాను. ఫోను జేసి రమ్మంటే వెళ్ళండి" అని అక్కడ మాధవి గారని ఆవిడ ఉన్నారు. ఆవిడేం జేశారు ఎలవ్ జేశారు. ఎలవ్ జేస్తే సార్ అప్పుడే ట్రెక్కింగ్‌కెళ్ళొచ్చి కొంచెం నీరసంగా ఉన్నారు. ఒక రూమ్‌లో కూర్చొనున్నారు. ఇంకొకతను అక్కడ కూర్చొని ఉన్నారు. ఉంటే ఆహ్, చూసారిలాగా. నేను గూడా చూసాను. చాలా హ్యాపీ అయ్యాను. కాపోతే సార్ నీరసంగా ఉన్నారుగా మనం ఏం అడగాలన్నా, మాట్లాడాలన్నా మాట్లాడలేమని ఊరుకున్నాను. అంతలోకి అక్కడ కూర్చున్న అతను సార్‌ని పట్టుకొని ఇంకో రూమ్‌లోకి తీసుకురావటానికి ఒక చేయి పట్టుకొని తీసుకొస్తుంటే, నేను రెండో చేయి పట్టుకొని తీసుకొచ్చాను. ఆ భాగ్యం కలిగింది నాకు అని నేను అనుకున్నాను. చూసి వచ్చేసాను. వచ్చేసాం. మా పాప నేను. చాలా పోన్లే ఈ రూపీనైనా చూసాము అని అనుకున్నాము. అనుకోని మా పాప ఎళ్ళిపోయింది. ఎళ్ళిపోయాక ఇంక నేను ఇక్కడ ధ్యానం చేసుకోవటం, ఇది పాప కూడా చెప్పింది కడతాలెళ్ళాలంటే పెద్ద ఇదేం లేదమ్మా చక్కగా ఉదయం వెళ్ళిపోయి అక్కడ చేసుకొని నువ్వు రావచ్చు. ఒక్కదానివని ఇంక భయపడొద్దు ప్రతిదానికి అని అలా చెప్పింది. సరే చూస్తానులే అన్నాను. మేము జూన్‌లో జూసొచ్చాము. సారు ఆగస్ట్‌లో వేకెంట్ చేశారు కదా! బాడీ వేకెంట్. అప్పుడు ఆహ్, కరెక్ట్‌గా నేను అదే అయితే దుఃఖం రాలేదు గానీ, అమ్మో! చూడకపోతే ఇంత జేసింది నేను అదొక ఫీలింగ్ ఉండేదేమో సార్‌ని చూడలేదని. ఎందుకంటే దగ్గరలో ఉండి కూడా చూడలేకపోయిందేమో, జీవితాంతం ఇదే ఇదని చాలా ఆనందపడేదాన్ని. ఇలాగేం చూశాను సార్‌ని అట్లని చాలా ఇంకా ఆ సార్‌ని చూసొచ్చిన కాడ్నుంచి ఇంకా నాలో వైబ్రేషన్స్ మారటం. నేను ఒకరోజు పిప్పళ్ళ ప్రసాద్ గారి క్లాస్ కూడా జాయిన్ అయ్యాను. జాయిన్ అయినయితే నాకు ఆయనెవరో తెలీదు. ఆయనెవరో నాకు తెలీదు. ఒకరోజు ఆటోమేటిక్‌గా ఆహ్, మంజు మేడం అన్‌మ్యూట్ జేసుకోండి అనన్నారు. ఇంకెవరైనా ఉన్నారా మంజు అని పేరు జూసుకున్నాను. లేదు. నేనొక్కదాన్నే. వెంటనే ఆన్ జేసుకున్నాను. ఆన్ జేసుకొని సార్ ఏంటి సార్ అంటే, "ఎప్పుడొచ్చారు ధ్యానంలోకి" అన్నారు. ఇలాగ అని చెప్పాను. చెప్తే, "మీరు ధ్యాన ప్రచారం చెయ్యండి" అనన్నారు. అప్పుడు నాకు తెలీదు. ధ్యాన ప్రచారం చేయటం ఏంటో నాకు తెలీదు. అని సరే సార్ అది ఇది అని మాట్లాడి ఇది జేశాము. చేశాక తెల్లారి మా జూమ్ క్లాస్‌లో అడిగాను. మేడం ఇట్లా ధ్యాన ప్రచారం చేయమన్నారు. ఎలా చేయాలి? ఏంటి? అని అడిగాను. అంటే పాంప్లెట్‌లేపీయటం, మీరు ఇంకొకళ్ళకి ధ్యానం చెప్పీయటం ఇలాగని మేడం నాకు చెప్పారు. ఓహో! ఇట్లా అని అనుకున్నాను. నాకు పత్రిజీ గారు ఒకసారి కల్లోకి గూడొచ్చి ధ్యాన ప్రచారం ఎక్కువ చేయమని గూడా చెప్పారన్నట్టుగా నాకు వచ్చింది. ఓకే. ఇట్లా గూడా ఉంటదా అని అనుకున్నాను. అనుకోని అప్పటినుంచి ఎవరైనా ఫోన్ మాట్లాడినా ఏదైనా ఇప్పుడు ఎట్లా ఏంటి అనంటే చాలా బావుంటుంది. హెల్త్ పరంగా గానీ, ప్రతి విషయంలో గానీ ధ్యానంలోకొచ్చేయండని ప్రతి ఒక్కళ్ళకి చెప్తాం. ఈ లింక్ పంపియటం. జాయిన్ అయితే జాయిన్ అయ్యారు. లేపోతే లేదని. ఫ్రెండ్స్ సర్కిల్‌లో గాని, చుట్టాల్లో ఎవరికైనా. అలాగా జాయిన్ అవ్వటం ఇలాగా. ఇగ మళ్ళీ స్వరూపరాణి గారేమో 3 మంత్స్ యూఎస్ ఎళ్లారు. యూఎస్ ఎళ్తే రన్ జేయండి. రోజు క్లాసు ఇది జేయండి. ఎలా చేస్తారో ఆ వైబ్రేషన్స్ మట్టికి పోనివ్వద్దు. ఎనర్జీస్‌ని మంచిగా చెయ్యండి అనంటే తీసుకున్నాను. ఓకే మేడం అందరం కలిసి చేస్తాంలెండని అన్నాను. అలాగా రోజు ఎవరినైనా తీసుకొచ్చి క్లాస్ చెప్పేయటమనో, లేదంటే మాకు మేమే మీరు చెప్పండి. కనీసం మీ పేరు, మీరు ఈ ధ్యానంలోకొచ్చాక, ధ్యానంలో రాకముందు ఎలా ఉంటారు? ఇలాంటియన్నీ చెప్పుకొని, మనం ధ్యానం చేసుకుందామని ఇది చేసుకుంటుంటే చాలా బాగా అందరం కలిసి మేడం వచ్చేదాకా సెక్షన్ బాగా చేసుకున్నాం అనమాట. అది ఇంకా అది అప్పటినుంచి నాకింకా ఓకే. ఏదైనా ప్రచారం జేయాలంటే, చెయ్యాలన్నా, సాధన జేసుకోవాలన్నా మన చేతిలోనే ఉందనేది ఇంకా నాకు బాగా పట్టుదలొచ్చింది. అలా జేస్తున్నాను. అలాగే జేస్తుంటంటే ఈ అపార్ట్‌మెంట్‌లోకొచ్చాను గదా! మేడం ఒకసారి వస్తే గూడా పిలిపిచ్చాను. ఇలాగ ధ్యానం జేసుకుంటే చాలా బావుంటదని నేను చెప్పేదాన్నిక్కడ. ఇక్కడ 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 హైదరాబాద్‌లో ఉన్నోళ్ళకి గూడా ఈ అపార్ట్‌మెంట్‌లో ఉన్నోళ్ళకి కడతాలంటే తెలీదు. ఓహో! నేను వచ్చింది మంచిదే అయింది. కనీసం తెలియని కాడ జెప్తే ఇంకొంచెం మంచిగా అనిపిస్తది మనకి.
అని నేను ఇట్లా కడతాలని ఉంటది. పిరమిడ్ ఉంటది. ఇట్లా అని చెప్తుండేదాన్ని ఇలాగా. అలాగా ఒకసారి మేము ఇక్కడ ఏం చేసాము అందరూ అన్నారు, "ఇలాగ వేస్ట్ టైమ్ చేసుకునే బదులు లలిత సహస్రనామాలు చదువుకుందాం ప్రతి ఫ్రైడే పెట్టుకొని" అని నేనేం చేశాను, ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. చేసి ఇక్కడ మన సీనియర్ సిటిజన్స్ పిల్లలొస్తారంటే పిల్లలు ఇలా చేసుకుందామని ఆ లింక్‌ని అందరిని చేపిచ్చా. చేపిచ్చి ప్రతి శుక్రవారం లలిత చదువుకోవటం. ధ్యానం చెప్తే వీళ్ళు ఇష్టముంటదో, ఉండదో అని నేనేమి మాట్లాడలేదు. సరే వాళ్ళంతట వాళ్ళకిదవ్వాలని. నేను ధ్యానం చేసుకొనొచ్చాను. ఇప్పుడు ధ్యానం క్లాసుంది. అట్లా చెప్పేదాన్ని గానీ, మీరు చెయ్యండని ఎప్పుడు చెప్పలేదు ఆళ్ళకి. ఇలాగ శుక్రవారం మట్టికి ఖచ్చితంగా లలిత చదువుకొనొచ్చేవాళ్ళం. చదువుకొనొచ్చి ఇదైతే కరెక్ట్‌గా ఒకరోజు నేను లలిత చదువుతుంటే అసలకి కళ్ళు మూతలు పడిపోయి ధ్యానం చేపించు అని నాకు ఒకటే ఇన్నర్‌లో వస్తుంది. ఇదేంటి ధ్యానం చేపించాను మరి వీళ్ళింటారో వినరో అని ఏం చేశాను, ఆహ్, అయిపోయాక ఒక్క 10 నిమిషాలు, 15 నిమిషాలు ధ్యానం చేద్దామా? నాకిట్లొస్తుంది. చాలా బావుంటది. మీకిష్టమైతే చెయ్యండి తర్వాత, లేదంటే మీరు ఇష్టము అని అన్నాను. అంటే వాళ్ళకందరికీ చెప్తే ఇంకేమన్నారంటే, ఖచ్చితంగా ప్రతి శుక్రవారం లలిత అయ్యాక ధ్యానం చెప్పమని అందరూ అడిగారు. అలాగా ధ్యాన క్లాసులు గూడా స్టార్ట్ అయ్యి అందరూ అడగటం, ఇది చేయడం. అయితే ఇట్లా చెబుతుంటే మేడం అప్పుడు కడతాలొచ్చారు డిసెంబర్‌లో. వచ్చినప్పుడు "మేడం ఒకరోజు వస్తారా మేడం? ఇట్లా అందరిని గూడా ఇదేదంటే" పెద్ద వర్షం. కొంతమందొచ్చారు. కొంతమందొచ్చి మేడంని కలిసారు. మేడం మెడిటేషన్ చేపిచ్చారు. అందరికి చాలా ఇష్టమైంది. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు లలిత కన్నా మంజు వస్తుందా మెడిటేషన్ చేపియటానికని కాడికొచ్చారందరూ. అలాగా ఆ రోజు ఇదైతుంటే, ఆ రోజు నేను వాకింగ్ చేస్తుంటే మా పాప ఫోను చేసింది. చేశాక అమ్మ ఈరోజు ఏంటో తెలుసా అని అడిగింది. ఉండు నేను చెప్పాక నువ్వు చెబుదువు గానీ, ఈరోజు ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఇలాగా నేను లలిత చదువుతుంటే ధ్యానం చేపించానంటే అందరూ చేసి చాలా సాటిస్ఫాక్షన్ అయ్యారు. అందరూ చెప్పు ప్రతి వారం అని అందరూ ఓకే అయ్యారు అనంటే, అమ్మ ఈరోజు పత్రిజీ గారిని చూసొచ్చిన రోజు మనం అనంది. అసలు నాకింకా ఎంత అనిపిచ్చిందంటే, అబ్బా! గురువుని చూసొచ్చాను. నాకు ఇన్ని రోజులు రాకుండా ఈ రోజే ఎందుకొచ్చిందని ఇంకా నాకు చాలా అబ్బా! గురువుని చూసొచ్చాక ఇంత ఇదైందా నాకు అని ఇంకా బాగా అనిపిచ్చిందనమాట. ఆ రోజు అలా జరిగింది. అలా జరుగుతుంటే ఇలా చేపియటం ప్రతి ఇంట్లో ఎవరింట్లో లలిత పెట్టుకున్నా అది కాంగానే మెడిటేషన్ చేపియమంటాం. అలా జరుగుతూ ఉన్నాయి. అయ్యాక ఇంకా నేను క్లాసులకి అటెండ్ అయితున్నాను. ఇంకా నేను నేర్చుకునేది చాలా ఉంది. ఇంకా నాకు క్లియరెన్స్ రాలేదు అని, ఇంకా నేను ప్రతి క్లాస్‌లో జాయిన్ అవ్వటం, ఇక్కడ ఏదో చెప్పటం అలాగా జరుగుతుంది. అయ్యాక ఒక ఇట్లా చెప్తుంటే హ్మ్. ఒకళ్ళు అడిగారు గదా! అలా గాకుండా ఒక 1 అవరు ఇలాగా క్లాస్‌లాగా పెట్టరాదా అని అడిగారు. అంటే మీరొస్తానంటే ఎందుకు పెట్టను అన్నాను. ఒకరోజు మా బుద్ధుడు ఉందన్నాను గదా! బుద్ధ జయంతొస్తే గూడా 22లో మేము వాకింగ్ చేస్తుంటే పిలిసి, "మంజు గారు మెడిటేషన్ జేపియండి. ఇయాల బుద్ధ జయంతి గదా!" అన్నారు. అట్లా నేను ఒక బుక్కు లేకుండా, ఏమీ లేకుండా ఒక 15 నిమిషాలు జేపియండి అన్నారు. సరే అని ఒక 40 మెంబర్స్ దాకుంటారు. ఓపెన్‌లో. అయితే అట్లాగా నేను ఏం లేదు. 15 నిమిషాలు ఈజీగా చెప్పినట్టుగా చెప్పేసాను. వాళ్ళందరికీ చాలా హ్యాపీ అయ్యారు. అలాగే ఇగ ఓకే. అందరికీ ఇష్టపడ్డారు. ఇగ ప్రతిదానికి ఇక నన్నే మెసేజ్ పెట్టమంటం, ఏది జరిగినా క్లబ్ హౌస్‌లో కొద్దిసేపు మెడిటేషన్ చేపియటం ఇలా జరుగుతుంది. జరుగుతుంటే ఇంగ నేను 41 డేసు మా ఇంట్లో పెట్టుకుందాం. ఎవరొస్తే వాళ్ళు రండి. పత్రిజీ గారు చెప్పినట్టుగా ఒక్కళ్ళొచ్చినా నేర్పించమన్నారు. అలాగా అనుకోని సరే ఎవరొస్తే వాళ్ళు. ఇప్పుడు మా సీనియర్ సిటిజన్సే గాకుండా పిల్లల్లాంటోళ్ళు గూడా వస్తున్నారు. అని నేనేం జేశాను, లలితలో గ్రూప్‌లోనే పెట్టాను. మా ఇంట్లోనే మెడిటేషన్ క్లాసెస్ హాఫ్ అన్ అవరు. ఎందుకంటే ఒకేసారి గంటంటే ఎవరికైనా రానంటారేమోనని, తర్వాత పెంచొచ్చు గదా! అని 1 అవర్ పెట్టుకోవచ్చని నేనేం జేశాను, అందరికీ చెప్పాను. ఎవరొస్తే వాళ్ళని. అలాగా ఫస్ట్ రోజు 9 మెంబర్సొచ్చారు. 10 అలాగ చెప్పుకుంటూ వెళ్తున్నాం. వెళ్తంటే అందరూ ఆహ్, బావుందంటంటే ఫస్టు హాఫ్ అన్ అవర్‌కే క్లోజ్ జేశాను.
తర్వాత 1 అవర్ అయిపోయింది. 1 అవర్ అయిపోయాక ఒక 21 డేస్ అయిపోయింది. ఇలా మెడిటేషన్ చేసుకున్నాము. వాళ్ళెళ్ళిపోయారు. నాకు అదే మెడిటేషన్‌లో నాకేమనిపించిందంటే ఏమనిపోయా రేపటి రోజు బానే ఉంటది గానీ, ఈ రోజు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎరుకుతో ఉండాలన్నట్టుగా నాకు వాయిస్ ఇనిపించింది. అప్పుడు నేను ఎమ్మటే 12 గంటలకు మా జూమ్ క్లాస్‌లో మేడంని అడిగాను. మేడం ఇలాగొచ్చింది. మరి నేను ఎరుకుతో ఎలాగుండాలి? ఎరుకుతో అంటే ఏం తెలియనప్పుడు ఇదంటే, ఎరుకుతో ఉండండి మాస్టర్స్ ఏదో సందేశం పంపించారన్నట్టు మేడం చెప్పారు. అయిపోయింది. కరెక్ట్ క్లాస్ అయిపోయింది. నేను మా వారు భోజనం చేస్తున్నాం. నేను నాదయిపోయింది. నేను ప్లేట్‌గా అక్కడ పెట్టేసి కడుక్కొనొచ్చి సోఫాలో కూర్చున్నాను. మా వారు ఇక్కడ టేబుల్ మీద భోంచేస్తున్నారు. చేస్తుంటే ఒక్కసారి శబ్దం వచ్చింది. గిన్నె పడ్డట్టుగా. ఏంటి గిన్నె పడింది అని చూసేవరకల్లా కూర గిన్నె మొత్తం కూరంతా కింద పడి ఉంది. కనీసం మా హస్బెండు ఇటు గాని, అటు గాని తిరగలేదు. ఆహ్, మరి మంజు ఇట్లా కూర పడిందని చెప్పలేదు. ఇదేంటి ఈ మనిషి కనీసం పిలవలేదు. అంత కూర పడిపోయినా గూడా చెప్పలేదు అని ఇదేని దగ్గరికొచ్చాను. దగ్గరికొచ్చే వరకల్లా ఈ లెఫ్ట్ చెయ్యి మొత్తం పడిపోయింది. లెఫ్ట్ కాలు పడిపోయింది. మన అన్‌కాన్షియస్‌లో ఉండిపోయారు. ఇంకా నాకు అసలు భయం లేదు, ఏం లేదు. అసలు అలాంటప్పుడు భయమొస్తది. నేను ఆ చెయ్యి పట్టుకొని మాస్టర్స్ హెల్ప్ జేయండి, హెల్ప్ జేయండి, విశ్వం హెల్ప్ జేయండి అనేసి అప్పుడు మంచినీళ్ళు తాగండంటే చెయ్యి రావట్లేదు. అప్పుడు మంచినీళ్ళు తాగిచ్చి, మూతి కడిగేసి, ఈ చిన్నగా గదిలోకి తీసుకొస్తుంటే కాలు రావట్లేదు. ఇలా పట్టుకొని చిన్నగా తీసుకొచ్చాను. తీసుకొచ్చి ఏంటండి ఏమైతుందంటే, ఆ! అంటున్నారు కానీ ఏమి చెప్పట్లేదు. సరే పాయింటేసుకోండి, షర్టేసుకోండి. మీకేదో ప్రాబ్లమ్ ఉన్నట్టుంది. హాస్పిటల్‌కెళ్దాము అంటే, అన్నారు. అది కూడా ఏసుకోలేకపోతే చిన్నగా ఇది జేసుకొని, మీరు ఇలా చేస్తున్నప్పుడే నా ఇన్నర్‌లోంచి 4 అవర్స్‌లో ఇంజెక్షన్ జేపియమని మెసేజొచ్చింది. ఇంక వెంటనే లేట్ జేయకుండా ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ బాబుంటాడు. పిలిపిచ్చి వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోయాను. తీసుకెళ్తే 4 అవర్స్ లోపు చెయ్యాలి ఇంజెక్షను. అది బ్లడ్ క్లాట్ అయ్యి స్ట్రోక్ లాగొచ్చింది. కాలు, చెయ్యి పడిపోయిందని చెప్పారు. అయితే సరే వెంటనే చెయ్యండి అని చేపిచ్చేసాము. చేపిచ్చాక 48 అవర్సు ఐసీయూలో ఉంచాలి అన్నారు. ఓకే అన్నాం. ఓకే అని మెడిటేషన్ ఈ హాఫ్ అన్ అవర్ ఇది చేశాక ఇంజెక్షను హాఫ్ అన్ అవర్‌లోనే కాలు, చెయ్యి బానే వచ్చింది. మాట్లాడారు. మంచిగనే ఉన్నారు. మెడిటేషన్ జేసుకోండి అలాగా అని ఐసీయూలో ఉంచేసి మేము బయట ఉండడం అంటే మా ఇల్లు దగ్గరేగా డాక్టర్ గారు మేమెళ్ళొచ్చంటే, "ఎళ్ళండి అన్నీ చూసుకుంటారు. మీరు కాంటాక్ట్ నంబర్ ఇచ్చేసి మీరు ఎప్పుడంటే అప్పుడొచ్చేలాగా మీరు ఎళ్ళండి" అన్నారు. సరే అని ఇంటికొచ్చి పడుకున్నాను. అలాగ మెడిటేషన్ జేసుకుంటూ అలా పడుకొని ఆహ్, ఓకే. పొద్దున్నే ఎళ్దాంలే ఇంకా అని రానియ్యరు గదా! అని పొద్దున్నే ఎళ్ళాను. ఎళ్తే మా వారు ఎళ్ళంగానే "ఇయాల క్లాస్ అయిందా మన ఇంట్లో" అని అడిగారు. అంటే మరి ఇవాళ మీరు హాస్పిటల్‌లో ఉన్నారు గదా! వచ్చారు గానీ ఎవరికి వారి ఇంట్లో చేసుకోండి. అంకుల్‌కి ఇలాగుంది గాబట్టి అని అన్నాను. అప్పుడు కరెక్ట్‌గా 12 అయింది. 12 అయితే "మరి నువ్విప్పుడు క్లాసు జాయిన్ అవ్వలేదా?" అన్నారు. అప్పుడు నేను అక్కడే సరే ఇక్కడ పనికొస్తది. ఈయన గూడా అడుగుతున్నారు గానీ నేనక్కడ ఆన్ జేసుకున్నా. జూము. అందరికి ఆ వైబ్రేషన్స్ అని అందుద్ది అన్నట్టుగా చేసుకున్నాను. చేసుకొని మీరు గూడా జేసుకోండి. నేను డాక్టర్ గారితో మాట్లాడి మళ్ళీ వెళ్తాము. ఉండొద్దంట అని చెప్పేసి వచ్చి నేనింక క్లాస్‌లోనే ఉన్నాను. ఈయన మెడిటేషన్ చేసుకుంటున్నారు. ఆ మేము ఇంటికొచ్చేసాము. 3కి మళ్ళీ అప్పుడు మెడిటేషన్‌లోనే ఉన్నాను. 3కి కాలొచ్చింది. డాక్టర్ గారొచ్చారు రమ్మంటున్నారని. ఏంటని వెళ్ళాము. ఏం చెప్తారా అని భయంతోటి వెళ్ళాము. వెళ్తే 48 అవర్స్ హ్మ్. డిశ్చార్జ్ జేస్తాము. మళ్ళీ బయట రూమ్‌లో ఒక రోజు ఉంచాలి. డైరెక్ట్ చేయమన్నారు. అలాంటిది 24 అవర్స్‌లోనే వేరే రూమ్‌కి డిశ్చార్జ్ జేసి, ఆయనకేమీ లేదు. ఎళ్ళిపోవచ్చు అనన్నారు. అసలకి ఎంత మిరాకిల్ జరిగిందంటే, అంత మిరాకిల్ జరిగింది. ఎంత ఆనందం పడ్డానంటే అంత ఇది. అలాగ మాకు ప్రతిదీ ఏ సమస్యొచ్చినా నేను ధ్యానం చేసుకుంటుంటే క్లియర్ అయిపోతున్నాయి. అంటే అది
ఇంకా నాకు ఇప్పుడు మనం భగవంతుడి దగ్గర కనబడని రూపాల్ని ఎలాగా మనం మొక్కుకొని, మనం పూజ చేసుకొని ఇలాగ చేసుకుంటామో, ఇప్పుడు నేను ఏంటంటే నాలో ఇప్పుడు ఎప్పుడైతే మనం మనలోనే పరమాత్ముడుండు, ఎదుటి మనిషిలోనే పరమాత్ముడుండి, ఈ విశ్వాన్ని, ఈ నేచర్‌ని మనం ఎప్పుడు ప్రేమిస్తుండి, ఆ నమ్మకం, ఆ విశ్వాసంతో ఉంటే, మన్ని మనమే సంతోషం పెట్టుకోవచ్చు, ఆనందపడొచ్చు. ప్లస్ సేవా భావంలో ఉంటే పత్రిజీ గారు ఏం చెప్పారు? ధ్యాన ప్రచారం, సేవా భావంతో ఉండి ఎప్పుడైతే ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకుంటామో అప్పుడే మనకు ఆనందం దొరుకుద్దనేది పత్రిజీ గారు చెప్పినట్టుగా అది 100% కరెక్ట్‌గా పాటిస్తే మట్టికి ఖచ్చితంగా జరుగుద్ది. ఎందుకంటే నేను ప్రతి దాంట్లో నేను ఇదాను. వంట మనిషి లేకుండా వంట చేసుకుంటున్నాను. ఆ! ఇప్పుడు హ్యాండ్ నొప్పి లేదు. కన్ను ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ చూపించుకుంటే గూడా స్కాన్ చేస్తుంటే శ్వాసను తీసుకోండి. అస్సలకి ఇది కాకూడదు. అది కొంచెం తేడా వచ్చినా గూడా మళ్ళీ చెయ్యాలి స్కానింగ్ అన్నారు. అంటే మా అమ్మాయి అంది, మా అమ్మ చేసేది రోజు అదే అంది. స్కాన్ చేసే వరకు శ్వాస తీసుకొని ఉండండి అట్లా అని అన్నారు. అలాగే ఉన్నాను. అసలు ఇక్కడికొచ్చిన కాంచి రిజల్ట్ ఎప్పుడు దేంట్లో ఏది లేకుండా అన్నీ నార్మల్, నార్మల్, నార్మల్ వస్తుంది. కానీ నేను అదే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళకి అదే జెప్తున్నాను. ఎవరో వచ్చి ఉద్ధరిస్తారు గాదు. మనకి మనమే ఎప్పుడైతే మనం ఈ ధ్యాన సాధన జేసుకుంటూ, ఆ ధ్యాన సాధన జేసుకుంటూ, ఆ జ్ఞానాన్ని ఎప్పుడు పంచుతుంటామో, అప్పుడు మనకి రెట్టింపులు ఖచ్చితంగా వచ్చి తీరుద్ది. అంత సత్యం. సత్యంలోనే ఉండమంటారు గదా! నిజంగా ఇదంతా సత్యం అనేది మనకి మనమే తెలుసుకోవచ్చు. అందుకే ఎవరైనా మాస్టర్స్ ప్రతి ఒక్కళ్ళు ఎంత ధ్యానం చేశాము అనేది మనం ఇది జేసుకోవాలి. అలాగే ఈ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూవ్‌మెంట్‌లో ఎప్పుడు భయంతోటి భయపడొద్దు. నానాటి బ్రతుకు నాటకం అని మరణ భయంతో అల్లాడుతున్న ఈ మానవాళికి మనం జననం మధురం, మరణం మధురం అని మనం ఈ ధ్యాన సాధనలో జ్ఞానాన్ని పొందిన వాళ్ళని చెప్పొచ్చు. అందుకని పత్రిజీ గారు ఒక చైతన్యం. పత్రిజీ అంటే ఒక స్ఫూర్తి. పత్రిజీ అంటే ఒక నమ్మకం. అందుకే మనం ధ్యానం చేశామంటే ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో మనం అది పొంది, మళ్ళీ ఆ ధ్యానాన్ని ఎలాగ మనం ఫలితాన్ని పొందామో, మనం పొందిన ఆ ఫలితాన్ని, జ్ఞానాన్ని మనం ఇంకొకళ్ళకి పంచితే వాళ్ళు గూడా స్ఫూర్తి అవుతారు. అప్పుడే మనం ఎంతో ధ్యానం ఎంతసేపు చేశాము అని గాదు. ఎరుకతోటి ఎవరికి వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ, ఎందుకంటే ధ్యానంలో రాకముందు ఎలా ఉన్నాను? ధ్యానంలోకొచ్చాక ఏ సేవాభావంతో ఉన్నాను? ఏ ప్రణాళికతో ఉన్నాను? ఎంత విశ్వాసంతో ఉన్నాను? ఏం మాట్లాడుతున్నాను? ఎంత శక్తిని తీసుకోగలుగుతున్నాను? అని మనం ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉంటే, ఇంకా మనకి సాధన మీద చాలా బాగా పట్టు పెరుగుద్ది. ప్లస్ ప్రాణాయామం చేయటం వల్ల మన బ్లాక్స్ అన్నీ తొలగిపోయి, ఎప్పుడైతే మనం కనీసం ఉట్టప్పుడు చేసిన చేయకపోయినా ధ్యానంలో కూర్చుంటున్నప్పుడు ఒక 11 టైమ్స్, ఒక 21 టైమ్స్ శ్వాస దీర్ఘంగా తీసుకొని, దీర్ఘంగా వదిలి, ఆ ధ్యాన స్థితిలో మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏ ఆలోచనలుంటాయో అదే ఆలోచన మనకు విడుదలైతుంటది. ఎప్పుడైతే మనసుని శూన్యం చేస్తామో, ఆ మనసు, ఆ శూన్యం మన బుద్ధికి పంపిస్తది. ఆ బుద్ధి భౌతికంగా మనం చేయగలుగుతాము. అందుకని ధ్యానం చేసేటప్పుడు మనం ఒక శూన్య స్థితికెళ్ళేలాగా ఆ ప్రాణాయామం చేయటం వల్ల మన హెల్త్ క్లియర్ అయిపోద్ది. మనం ధ్యాన స్థితిలోకి ఖచ్చితంగా కూర్చోగలుగుతాము. ఇంకా ఏ ఆలోచన అనేది రాదు. ఆ శూన్య స్థితిలోకి వెళ్ళగలుగుతాము. అది మనం
అది ఎలా చేయాలి? ధ్యానం చేశామంటే కాకుండా, ఆ ధ్యానాన్ని ఎలాగ చేసి సాధనని పెంచుకోవాలి అనేది మనం మూలాన్ని పట్టుకోవాలి. అంతేగాని నేను గంట చేశాను, ఏం అనుభవాలు రాలేదు, గంట నిద్రబోయాను, దీర్ఘంగా బోయాను అని కాకుండా, ఒక ఎరుకతో మనం సాధన చేస్తే ఖచ్చితంగా ఆ ఫలితాన్ని అందుకొని, మనం ఆనందంగా, సంతోషంగా జీవితాన్ని సాధన ద్వారే మాస్టర్స్ ఏదైనా సరే. ఇప్పుడు మనం ఒక సంపాదన అంటే కష్టపడితేనే గదా సంపాదనొచ్చేది. అలాగే ఇది కష్టం లేకుండా కళ్ళు మూసుకొని కూర్చుంటేనే అన్నీ మనకు హాస్టల్ మాస్టర్స్ ఎప్పుడూ హాయిగా మన దగ్గరలోనే ఉంటుంటారు మన సాధనని బట్టి. మనం కోరుకోక్కర్లేదు. మనకేది కావాలో అది ఇస్తుంటారు. అందుకే ప్రతి ఒక్కళ్ళం ఏం జేయాలంటే ఏమీ లేదు. ఏ కష్టము పడక్కర్లేదు. కళ్ళు మూసుకొని, మనసుని శూన్యం చేసుకొని, బుద్ధిని మనం ఎరుకతో గమనించుకుంటే అన్నీ హాస్టల్ మాస్టర్సు సుఖం గావాలా? కష్టం గావాలా? అప్పుడు సుఖమొచ్చినా, కష్టమొచ్చినా మధ్య మార్గంలో మనం జీవించగలుగుతాము. సుఖమొచ్చిందని, ఆనందం వచ్చిందని ఇప్పటి వరకే కాకుండా కష్టం వచ్చినా గూడా ఓహో! నేను ఏ కర్మ జేశానో ఆ కర్మని అనుభవిస్తున్నాను. ఓకే. ఆ కర్మలు గూడా మనం ఏ కర్మైనా వదిలిపెట్టదు. అందుకే మనం అనుభవించి దాన్ని పటాపంచలం చేసుకోవాలి. కర్మని దగ్ధం జేసుకోవాలి. అది ఒక ధ్యాన సాధన వల్లే జరుగుద్ది. అందుకే మాస్టర్స్ ప్రతి ఒక్కళ్ళు పత్రిజీ గారు చెప్పినయన్నీ పాటించుకుంటూ, సాధన చేసుకుంటూ, గురువులు మనము ఒక పటం ముందు కూర్చొని చెప్తే మనొక్కళ్ళియే వినబడతాయి. ఒక గురువు చెప్పింది మనం వింటే మనకది సాధ్యమవుతుంది. అందుకే అందరూ అలాగే హాయిగా జీవిద్దాం, ఆనందంగా జీవిద్దాం, ధ్యానం చేద్దాము, ధ్యాన ప్రచారాన్ని చేద్దాం, జ్ఞానాన్ని పొందుదాం, జ్ఞాన ప్రచారం చేద్దాం మాస్టర్స్. ప్రతి ఒక్కళ్ళు ఒక్క 2 నిమిషాలు మౌనంగా ధ్యానం చేద్దాం. మాస్టర్స్ 2 చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకోండి. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా అరిచేతులు ముందుకు తీసుకొచ్చి కళ్ళు తెరిచి మన ఈ ధ్యానానికి, ఈ క్లాస్‌కి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ మాతాజీకి, నా గురువైన స్వరూపరాణి గారికి, ఈ విశ్వానికి, భూమాతకు, గోమాతకు, ప్రతి ఒక్కరికి హాస్టల్ మాస్టర్స్‌కి, ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ క్లాప్ చేసుకున్నాం మాస్టర్స్. మాస్టర్స్ ఫర్ యూ ఛానల్ వాళ్ళకి చాలా చాలా మేడం. ధన్యవాదాలు యోగేష్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, బిద్దు గారికి, మంజుల గారికి, మంజు మేడంకి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.